గోదావరి ఖనిలో 2A ఇంక్లైన్ బాయి బాటా. ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మికులతో అందరూ కలిసి మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మే నెల 13, 2024న తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని ఆదరించడాన్ని మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నాయకత్వం, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వంశీకృష్ణ హస్తం గుర్తుకే. బాధ్యత సార్. రైట్ INTC జిందాబాద్, INTC జిందాబాద్, INTC జిందాబాద్, INTC. అజయ్ ఇలా సింగరేణి కార్మికుడికి ఏవైతే నష్టం జరిగిందో వారికి నష్టం జరిగినప్పుడు వారికి రావాల్సిన బకాయిలు వాళ్ళకి ఇన్సూరెన్స్ కావాలంటే ప్రతిసారి యూనియన్లు కొట్లాడే పరిస్థితి ఉంటుండే. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ యాక్సిడెంట్ పాలసీ కాగానే దేశంలో ఎక్కడ లేని విధంగా ₹1 కోటి ప్రమాదం జరిగితే ఇచ్చినటువంటి ఘటన కాంగ్రెస్ పార్టీది. కాంట్రాక్ట్ కార్మికుడు ₹50 లక్షలు ఇచ్చే కార్యక్రమానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్న చిత్తశుద్ధి అని చెప్తా ఉన్నాం. మేము చేసే పని మంచి పని చేయడానికి ఇలా అహర్నిశలు కష్టపడతా ఉన్నాం. సింగరేణి కార్మికుడి గౌరవాన్ని భారతదేశానికి తెలిసేటట్టు చేస్తూ ఉన్నాం. ఇలా కార్మికుడికి మంచి నీళ్ళు లేని పరిస్థితి. ఈరోజు మేము వచ్చినాం, మాట ఇస్తూ ఉన్నాం. ఎన్నికలైన నెల రోజుల్లోగా ప్రతి ఇంటికి శుద్ధమైన గంగా నీరు వస్తుంది. దానికి చెప్పిన ఎస్టీపీలు 100 కోట్లతో పాటు 22 కోట్లతో మొన్ననే ప్రారంభమైంది. పని చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలు కార్మికులు బాటిల్లో నీళ్లు పట్టుకొని ప్రభుత్వంకి చూపించినా నిమ్మకు నీరెత్తినట్టున్నా మీరు మంత్రిగా ఉండి కూడా ఏం చేయాలని మీరు ఏ రకంగా ఓటు అడుగుతారో ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ నేను అడిగితే సినిమా డైలాగులు ఆపండి ఎమ్మెల్యే గారు అన్నారు. అన్న ఈశ్వరన్న గారు మీరంటే గౌరవం. సినిమా డైలాగులు చేసేది మీ తమ్ముడు కమల్ హాసన్ కంటే ఎక్కువ నటించి ఈ ప్రాంతంలో ఆర్ఎఫ్సిఎల్ని వివేక్ వెంకటస్వామి గారు తీసుకొస్తే దాంట్లో కూలి పని చేయడానికి మన బిడ్డలకు కార్మికులకు నౌకర్లు ఇప్పిస్తామని 15 లక్షలు తీసుకొని నౌకర్లు ఇవ్వకుంటే మన బిడ్డలు చనిపోయినప్పుడు మీరు మంత్రిగా నోరు మూసుకొని ఎందుకున్నారో నేను మళ్ళీ అడుగుతున్నా. మీకు అక్కడ కనబడలేదా? ఇక్కడ బిడ్డలు చనిపోతా ఉంటాయని అడుగుతున్నా. ఇలా 6 బిడ్డలు కాంట్రాక్ట్ కార్మికులు ముక్కలై చనిపోతే వారికి ఎక్స్గ్రేషియా, వారికి ఇన్సూరెన్స్ ఏదన్నా లాభం మానవతా దృక్పథంగా ఇవ్వాల్సినటువంటి న్యాయపరంగా చేయాల్సినటువంటి డబ్బులు రావాలంటే కూరగాయలు కూర్చున్నట్టుగా అమ్ముతున్నట్టుగా కొంటున్నట్టుగా సంఘాలన్నీ కూర్చొని 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 20-30 లక్షలు అనుకుంటే వేలం పాట వాడినారు. ఆ రోజు మీరు మంత్రిగా ఏం చేసినారు అని అడుగుతున్నా. ఈ ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ ప్రతి 10 ఇండ్లకు ఒకరు పెరాలసిస్ పేషెంట్ అయ్యి బీపీ వచ్చి రోగం వచ్చి పడిపోతా ఉంటే ఇక్కడ నిలబడి చూసి దుమ్ము ఇలా వేస్తూ ఉంటే ఈ ప్రాంతాన్ని సరి చేయకుండా ఉండకుండా ఈ 25 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారో అని అడుగుతున్నా. ఇది అడిగితే మేము నటిస్తున్నామా, సినిమా డైలాగ్ కొడుతున్నామా,
మేం నటులం కాదు, మీరు మహానటులు. మీరు జమినీ గణేష్, మీ తమ్ముడు కమలాసన్ ఈ ప్రాంతాన్ని పూర్తిగా మోసం చేసిన చరిత్ర మీది. మీకు ఏ రకమైన ఓటు హక్కు అడిగే హక్కు లేదు అని చెప్తున్నా. ఇలా సింగరేణి కార్మికుడి పక్షాన గట్టిగా మాట్లాడుతున్నాం. ఇలా సిఐటి కావచ్చు, ఏఐటీసీ కావచ్చు, కాంగ్రెస్ ఇతర పార్టీలందరూ రాజకీయాలకు అతీతంగా ఇండియా కూటమిని గెలిపించాలని నిర్ణయం తీసుకున్నాయి. దాంట్లో దివంగత నాయకుడు 20 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఈ సింగరేణిని కాపాడి, ఈ సింగరేణి కార్మికుడి కడుపు నింపడానికి దీన్ని కాపాడి 600 కోట్లు ఇచ్చి కాపాడిన వెంకట్ స్వామి గారిని గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్క కార్మికుడు పిఎఫ్ ఈఎస్ఐ ఇప్పించిన వెంకట్ స్వామిని గుర్తు చేసుకోవాలి. ఇవాళ ప్రతి రిటైర్ అయిన కార్మికుడికి పెన్షన్ తెప్పించిన కాంగ్రెస్ పార్టీ వెంకట్ స్వామి గారిని గుర్తించుకోవాలి. ఆర్ఎఫ్ఎల్ తెచ్చిన ఆయన కొడుకును గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళ మనమడు ఈరోజు వంశీ సర్వస్వం ఒక యువకుడిగా 500 మందికి ఉద్యోగం ఇచ్చి ఇలా ఈ ప్రాంతానికి సేవ చేయాలి వస్తే ఆయనకు ఓటేసి గెలిపించుకోవడానికి ఈ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా ఇలా సంసిద్ధులైనారు. ఇలా కార్మికులందరూ కూడా ఇలా సిద్ధమే కావాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా.